5వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కలిసి చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, ఒక ఆయన ఇలాగన్నాడు, న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే. కొత్త సంవత్సరం అనేది ప్రతి మనిషి యొక్క జన్మదినం. అంతేకాదు, చెత్తలా ఉన్న బ్రతుకును ఉత్తమంగా మార్చుకోవడానికి కొత్త సంవత్సరం ఒక అందమైన అవకాశం. చెత్తలా ఉన్న బ్రతుకును ఉత్తమంగా మార్చుకోవడానికి కొత్త సంవత్సరం ఒక అందమైన అవకాశం. అంతేకాదు, కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో అని మనం ఎదురు చూస్తుంటాం, కానీ కొత్త సంవత్సరం కూడా ఇందులో మనం ఎలా ఉండబోతున్నామో అది కూడా ఎదురు చూస్తుంటుంది. అంటే దేవుడు ఎదురు చూస్తుంటాడు. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, న్యూ ఇయర్లో కొత్త సంవత్సరం అంటే చాలామందికి తేదీ మార్పు, దేవుడు ఎదురు చూసేది మాత్రం మది మార్పు. ఇక్కడ క్యాలెండర్ మన ఎదుట ఉన్న క్లాక్ చూసినప్పుడు స్కిట్కు ముందు 12 నెల 31వ తారీఖు 2023 కనపడింది. స్కిట్ అయిపోయేటప్పటికి తేదీ మారింది. దేవుడు మన జీవితంలో తేదీ మారాలని చూడలేదు, కానీ మది మారాలని చూస్తున్నాడు. కొత్త సంవత్సరం అంటే తేదీ మార్పు కాదు, మది మార్పు, జీవితం మారడం. అది మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, కాలం దేన్ని తాకినా అది పాతబడుతుంది, దైవం దేన్ని తాకినా అది నూతనమవుతుంది. కాలం తాకింది పాతదైపోతుంది, దేవుడు తాకింది కొత్తదవుతుంది. కాలం చేతిలో ఏది పడినా అది పాతదైపోద్ది, దేవుని చేతిలో ఏది పడినా అది కొత్తదవుతుంది. అది బైబిల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనతో నూతనత్వాన్ని గురించి మాట్లాడాలి అని కోరుతున్నాడు. అంటే కొత్తది అనేది అందరికీ ఇష్టం. కొత్త విషయాలు మనుషుల దృష్టిని ఆకర్షిస్తాయి. కొత్త విషయాలు మనుషులను ఆనందపరుస్తాయి. కొత్త విషయాలు మనుషులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ దాకెందుకు, ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నారు, సంతోషం. కొత్తదాన్ని గుర్తించడానికి మనుషులు ఇష్టపడతారు. కొత్తదనం అనేది తప్పకుండా బయటపడేది, అది దాచిపెడితే ఆగేది కాదు. ఎప్పుడైనా ఈ మాట అనడం మీరు విన్నారా? ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు అని. మనిషి కొత్తగా ఎప్పుడు ఉంటాడు? కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కొత్తగా ఉంటాడు. ముఖానికి కొంచెం అలంకారం చేసుకున్నప్పుడు కొత్తగా ఉంటాడు. కానీ దేవుడు పైరూపాన్ని చూడడు. దేవుడు చూసేది క్యాలెండర్లో మార్పు కాదు, క్యారెక్టర్లో మార్పు. దేవుడు మన నుంచి అది ఎదురు చూస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి నేను కొన్ని సంగతులు మన ముందు పెట్టబోయే ముందు 3 విషయాలు మీకు చెప్పాలని కోరుతున్నాను. అదేంటంటే, మొదటిది, గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను వాగ్దానం చేశాడు. 2, గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను సిద్ధపరుస్తాడు. 3, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త వాటిని కోరుకుంటాడు. మళ్ళీ చెప్పనా? గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త వాటిని వాగ్దానం చేశాడు. అంతేకాదు, దేవుడు కొత్త వాటిని సిద్ధపరుస్తాడు. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. అంతేకాదు, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను కోరుకుంటాడు. ఇవేమి నా సొంత మాటలు కాదు, బైబిల్లో మాటలే చెప్తున్నాను.
కాకపోతే ఒక పద్ధతి ప్రకారం చెప్పాను అంతే. మొదటిది ఏం చెప్పాను? గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను వాగ్దానం చేశాడు. ఎందుకంటే కొత్తదనం అంటే దేవుడికి కూడా ఇష్టమే. కొత్తగా మనల్ని చూడాలని దేవుడు కూడా కోరుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి త్వరగా సహోదరులు చదివి వినిపిస్తారు ఒకరి తర్వాత ఒకరు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరొకరు హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అంటే దేవుడు చెప్పిన మాట, నేను నూతన క్రియ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. ఒక నూతన క్రియ చేయుచున్నాను. తర్వాత హెజ్కేలు గ్రంథం 36:26 తర్వాత చదువుతారు. అలాగే 11:19 కూడా మరొకరు చూడండి. హెజ్కేల్లోనే 11:19, 36. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం కలగజేస్తాను. అర్థమైందా? దేవుడు నూతన విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి కూడా కొత్త వాటి పట్ల ఆయనకు అంత ఇష్టం. మనకు అంత ఇష్టం. కొత్త పుస్తకాలు పిల్లలు చదవకపోని కానీ కొత్త పుస్తకాలు కొనుక్కోవాలని కోరుతారు. కొత్త పుస్తకాలు కొనుక్కున్నారు, ఎంత పండగ ఉంటుందో వాళ్ళకి. తర్వాత అవి పాతబడిన తర్వాత ఆ పుస్తకాలు చూడటామంటేనే చిరాకు పడుతుంది. ఆఖరి పరీక్ష రాశాక దాని ముఖం చూడకూడదని బస్సులో వస్తా ఆటోలో వస్తా చించి అవతల పడేస్తారు. ఇవన్నీ మనకు తెలుసు కదా. పాతదానికి అంటే అంత చిరాకు. దేవునికి కూడా అంతే. కొత్త విషయాలు చూడాలని దేవునికి కూడా ఆశ. అంటే దేవుడు కొత్త విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని చెప్పాను? నూతన క్రియ చేస్తున్నాడు. 2 నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. 3 నూతన ఆత్మనిస్తున్నాడు. అది దేవుడు వాగ్దానం చేశాడు ఇస్తానని. రెండవది, ఆయన ఇస్తానని వాగ్దానం చేయడమే కాదు, ఆయన సిద్ధపరిచేది కూడా కొత్తవే. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నూతనమైన వాటిని సిద్ధపరుస్తాడని ప్రకటన 21:5లో చెప్పబడింది. వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. అందుకనే ఇప్పుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆయన. మనకు తెలుసు, బైబిల్లో ఉన్న మాటలే ఇవి. నూతన ఆకాశము, నూతన భూమి రాబోతున్నాయి. అంటే దేవుడిచ్చేవన్నీ నూతనమైనవే. 2 మాటలు మీ ముందు పెట్టాను. మొదటిదేంటి? దేవుడు నూతనమైన విషయాలు వాగ్దానం చేశాడు. 2 దేవుడు నూతనమైన విషయాలు సిద్ధపరుస్తున్నాడు. 3 దేవుడు నూతనమైన విషయాలు కోరుకుంటున్నాడు. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవునికి నూతనత్వం కావాలి. అందుకనే బైబిల్లో ఆ మాటలు చాలా ఉన్నాయి. కొత్త నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. మీరు బైబిల్ చూడకుండా చెప్పండి, చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అక్కడ నూతనత్వం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. కింద భాగంలో ఇలా ఉంటుంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మన మనస్సు మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో నూతనత్వాన్ని ఒకసారి పొందాలి, నూతనత్వాన్ని ప్రతిరోజు పొందాలి. నూతనత్వాన్ని పొందేది ఒక్కసారి, అది రక్షణ. రక్షించబడిన వాళ్ళు ప్రతిరోజు నూతనపరచబడుతూ ఉండాలి. అదే పౌలు ఇదే కొరింథీయులకు రాస్తూ ఇందాక మనం చదివిన లేఖన భాగంలో 5వ అధ్యాయంలో చదివాం కదా. 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని. కాబట్టి దేవుడు నూతనమైన విషయాలను వాగ్దానం చేశాడు, నూతనమైన విషయాలను సిద్ధపరుస్తున్నాడు.
మనలో నూతనత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మరి అయితే దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటి, మన యొక్క పని ఏంటి అని అంటే, నూతనత్వం కోసం మనం ప్రయత్నించాలి. మనం నూతనత్వం కొరకు ప్రయత్నించాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన నూతన పరిచయవాడు నిజమే, కానీ ఆ నూతనత్వం కోసం మనం ప్రయత్నించాలి. అసలు రక్షణ అంటే అర్థమే అది. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ, గమనించండి ఆ పదం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను, అందరు చెప్పాలన్నమాట, మనలను రక్షించెను. కాబట్టి అసలు రక్షణ అంటే ఏంటి? నూతన స్వభావం కలగజేయడం. ఆ వీడియో రెడీగా ఉందా? వీడియో రెడీగా అయ్యాక నాకు సైగ చేయండి, నేను అక్కడ ఆపుతాను. ఓకే, ఫైన్, రెడీ. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ ఫ్లడ్ లైట్స్ ఆపండి ఒకసారి, మళ్ళీ వెదురుగాని. ఇక్కడ పాము యొక్క దృశ్యాన్ని ఒకసారి చూడండి. పాము ప్రతిసారి తన యొక్క ప్రతిసారి తన యొక్క కుబుసాన్ని వదులుతుంది. దట్స్ ఆల్. ప్రియులారా, ఎందుకు ఈ ఉదాహరణ చూపించానంటే, పాము ఏం వదిలిపెడుతుంది? పైన కుబుసాన్ని వదిలిపెడుతుంది. గమనించండి, ఈ మార్పు బహిరంగమైనదా, ఆంతరంగికమైనదా? ఎక్స్టర్నల్. పాము పైన కుబసాన్ని వదిలిపెడుతుంది, కానీ లోపల విషయాన్ని వదిలిపెడుతుందా? అక్కడే మోసపోతుంది అది. మనతో ఉన్న సమస్య కూడా అదే. కుబసం వదిలిపెట్టాం, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మనకంటే పామే బెటర్. పాము సంవత్సరానికి 7-8 సార్లు కుబసాన్ని వదిలిపెడుతుంది, కానీ జీవితంలో ఒక్కసారి కూడా విషాన్ని వదిలిపెట్టదు. కుబసాన్ని ఎన్నిసార్లు వదిలిపెడుతుంది? చాలా పర్యాయాలు. విషాన్ని ఎప్పుడు వదలదు. విషాన్ని వదలదు, తన స్వభావాన్ని మార్చుకోదు. తీతుకు పౌలు రాస్తూ ఏమన్నాడంటే, రక్షణ అంటే అర్థమేంటి? పైన కుబసాన్ని వదలటం కాదు, స్వభావాన్ని మార్చుకోవడం. అయితే ఇక్కడున్న అందరికీ ఒక ప్రశ్న. రక్షించబడ్డాం అని చెప్పుకుంటున్నాం కదా, రక్షించబడ్డ మనలో ఆ స్వభావం, పాత స్వభావం, ఇదివరకు ఉండే స్వభావం మనలో మారిందా? పైకి మారిందిలే. వందనాలు పెట్టడం, బైబిల్ పట్టుకోవడం, బాప్తీసం అప్పుడు తెల్ల బట్టలు వేసుకోవడం, ఆ రోజు మాత్రం చాలా పవిత్రంగా ఉంటాం, ఆ వారం రోజులు చాలా భక్తిగా ఉండడం, ఆ తొలి దినాలు చాలా బాగుండడం, ఇదంతా ఏంటి? కుబసంలో పని. లోపట విషం, దాని సంగతి ఏంటి? అది స్వభావంలో మార్పు. అంటే మనలో విషం ఉన్నట్టుగా పాప స్వభావం ఉంది, కానీ దాని నుంచి ఎప్పుడు విడుదల పొందుతూ ఉండాలి. అదే దేవుడు కోరేది. ఆ నూతనత్వాన్ని దేవుడు మనకు ఒక్కసారి అనుగ్రహించాడు. ఈ నూతనత్వాన్ని ప్రతిరోజు మనం పొందుతూ ఉండాలి. అది ఒక నిజమైన భక్తుడు నూతనత్వం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రయత్నించడమే కాదు, ప్రార్థన కూడా చేస్తాడు. ఇందాక గ్యాప్లో మన టెక్నికల్ టీం వాళ్ళు పాటేశారు, చూసారా? వినే ఉంటారు. నూతన పరచుము దేవా నీ కార్యమును మా ఎడల. అంటే నూతనత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రెండు జరగకపోతే అంతకుముందు జరిగిన మార్పు నిజమైన మార్పు కాదు. నూతనత్వం కోసం నాలో నూతనత్వం కలగజేయి ప్రభువా. చూడండి,
హబక్కూకు పుస్తకములో 3వ అధ్యాయం 5వ వచనంలో దానికోసం అతను ఎలా ప్రార్థన చేశాడు. హబక్కూకు 3:5. ఆయనకు ముందుగా 3:2 చదవండి. యెహోవా వార్త విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. నా సంవత్సరాలు అయిపోతున్నాయి ప్రభువా, నాలో నీ కార్యాన్ని ఏం చేయి, నూతనపరచు. అంటే మనం గనక నిజంగా రక్షించబడిన వాళ్ళమైతే మనలో ఈ ప్రార్థన ఉంటుంది. అసలు రక్షణ అంటే ఏంటి? స్వభావం మారడం. రక్షించబడిన ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ స్వభావం యొక్క మార్పు కోసం. ఈ పాము పైన కుబసాన్ని మార్చుకోవడానికి చేసేది ఏంటో తెలుసా? తన తలకాయ హార్డ్ సర్ఫేస్ అంటే గట్టి దానికి బండకేసి కొట్టుకుంటుంది, అక్కడ గాయం అవుతుంది. అక్కడ నుంచి రుద్దుకొని 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 ఆ చర్మాన్ని అలా వదిలిపెడుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాధాకరమైనది అది, చాలా నొప్పి కలిగించే చర్య. కానీ ఇంతకీ అది వదిలిపెట్టింది ఏంటి? పైదాన్నే, లోపల మార్పు కలగల. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అదే భయం కలుగుతుంది. పైకి అందరూ చాలా బాగున్నారు, లోపల దాన్ని వదిలిపెట్టారా? లోపట ఉన్న స్వభావాన్ని మార్చుకున్నారా? అది మారిందా? దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. నిజంగా మనం రక్షించబడిన వారమైతే ఆ నూతనత్వం కోసం ప్రార్థన చేయాలి. హబక్కూకు గొప్ప భక్తుడు ప్రార్థన చేశాడు. మరొక గొప్ప భక్తుడిని చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 51:10. దేవా కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు ఎలా పుట్టించు? నూతనంగా. అంటే దేవా నా మనసు చంచలమైనదయ్యా, స్థిరత్వం లేదు ప్రభువా, నూతనంగా పుట్టించు ప్రభువా, నాలో నీ మనసు నూతనంగా పుట్టించు అని ఏడుస్తున్నాడండి, అంగలారుస్తున్నాడండి. ప్రియులారా, ఎందుకంటే అస్థిరులైన వారిగా బ్రతకటం దావీదుకి ఇష్టం లేదు. నేను చంచలంగా ఉన్నాను, నేను అచంచలంగా లేను, అస్థిరుడిగా ఉన్నాను ప్రభువా, నాలో నూతనత్వం కలగచేయి అని ఏడుస్తున్నాడు. మనం నిజమైన దేవుని పిల్లలమైతే నూతనత్వం కోసం ప్రయత్నిస్తాం, నూతనత్వం కోసం ప్రార్థిస్తాం. ప్రయత్నం ఉంటుంది, ప్రార్థన కూడా ఉంటుంది. మనకు ఈ రెండూ లేకపోతే అసలు మనం నూతనత్వం పొందిందే ప్రశ్నార్థకం అన్నమాట. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో, నేను ఈ జీవుల గురించి చదివాను, ప్రతి మనిషి కూడా ఆ నూతనత్వం కోసం, ప్రతి జీవి కూడా నూతనత్వం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుందట. దేవుడు ఆ నూతనత్వాన్ని మనలో పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ నూతనత్వాన్ని మాటి మాటికి మనం సంతరించుకోవడానికి ఆయన కోరుకున్నాడు. మరి ఆ నూతనత్వం, ఆ స్థిరత్వం మనలో వస్తుందా? ఇంకా అస్థిరులుగానే మిగిలిపోతున్నామా? నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను. అదేంటంటే, ఒక సోషల్ క్లాసులో పిల్లవాడు సోషల్ లెసన్ వినేటప్పుడు భూమి డాష్గా ఉండును అని అంటే గుండ్రంగా ఉండును అని సోషల్ టీచర్ చెబుతున్నారు. భూమి డాష్గా ఉండును, గుండ్రంగా ఉండును. వీడి ఇంటికి వెళ్ళి చదువుతున్నాడు, భూమి డాష్గా ఉండును అంటే గుండ్రంగా ఉండును అని. అప్పుడే వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చి, వాళ్ళ నాన్న ఏంట్రా నువ్వు చదువుతున్నావు అన్నాడు. భూమి డాష్గా ఉండును, గుండ్రంగా ఉండును అంటే వాడు ఆ చదువుకునే పిల్లవాడితో తండ్రి అన్నాడు, రేయ్ నా చిన్నతనం నుండి చూస్తున్నాను, భూమి గుండ్రంగా ఎక్కడుందిరా? గుంటూరులో గుండ్రంగా ఉందా? విజయవాడలో గుండ్రంగా ఉందా? తాడేపల్లిలో గుండ్రంగా ఉందా? అమెరికాలో గుండ్రంగా ఉందా? ఎక్కడైనా బల్లపరుపుగానే ఉందరా? అమాయకమైన కుర్రాడు అడిగాడు. నాన్న మరి ఇప్పుడు ఏం చదవమంటావు అని. గుండ్రంగా ఉందని కాదురా, బల్లపరుపుగా ఉందని చదువు అన్నాడు. వాడిదేం పోయింది, వాడు మళ్ళీ చదువుతున్నాడు. భూమి డాష్గా ఉండును, బల్లపరుపుగా ఉండును. తర్వాత రోజు వాడు స్కూల్కి వెళ్ళాడు. టీచర్ పాఠం చదివారా అందరూ అని అన్నారు. చదివామండి అన్నారు. భూమి డాష్గా ఉండును
అంటే అందరూ గుండ్రంగా అన్నారు, ఒక్క స్వరం మాత్రం బల్లపరుపుగా అని అన్నారు. టీచర్ సెన్స్ ఉన్న వాళ్ళకి రాంగ్ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందో చాలా సులభం కనుక్కోవడం. లెక్చరర్లకి టీచర్లకి తెలుసు. వాడిని లేపి నిలబెట్టి, ఏంట్రా భూమి బల్లపరుపుగా ఉందంటున్నావు? తెలియదు టీచర్, మా నాన్న చెప్పాడు టీచర్, అందుకే చదువుతున్నాను టీచర్ అన్నాడు. టీచర్ కోప్పడి, గుండ్రంగా ఉందని చదవరా అని అన్నాడు. మళ్ళీ చదివాడు. వీడి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుతున్నాడు. ఏమని? భూమి డాష్గా ఉండును, గుండ్రంగా ఉండును అంటే వెంటనే మళ్ళీ వాళ్ళ నాన్న విని, నేను చెప్పాను కదరా నీకు అని అంటే, ఏమో నాన్న టీచర్ మళ్ళీ అలాగే చదవమన్నారు, అందుకేరా అన్నాడు చదువుకున్నోడి కంటే ఆ మాట మేలని అన్నారా అని అంటే, వెంటనే వీడు అమాయకంగా వెళ్ళి రెండో రోజు మళ్ళీ టీచర్తో ఆ మాట చెప్పాడు. టీచర్, మా నాన్న చదువుకున్నోడి కంటే వాడే మేలని అన్నాడు టీచర్ అని అన్నాడు. మీ నాన్న పిలుచుకురారా అని అన్నాడు. అంటే మేమందరం చదివింది ట్రైనింగ్ అంతా వేస్టేనా, శాస్త్రజ్ఞులు కనుక్కుంది ఇదంతా వేస్టేనా అని, నీకు దెబ్బలు పడతాయి జాగ్రత్త అని అన్నాడు. అంటే వీడికి బాధ వేసింది. ఇంటికి వెళ్తేనేమో నాన్నతో బాధ, స్కూల్కి వెళ్తేనేమో టీచర్తో బాధ. అందుకే కొత్త పద్ధతి ఒకటి కనుక్కున్నాడు. భూమి ఇంట్లో బల్లపరుపుగా ఉండును, స్కూల్లో గుండ్రంగా ఉండును అని. అంటే వీడు స్థిరుడా అస్థిరుడా? అస్థిరుడు అంటే అది అన్నమాట అర్థం. మందిరంలో ఒకలాగు, మందిరం విడిస్తే ఒకలాగు ఎవరు బ్రతుకుతారో వాళ్ళే అస్థిరులు. దావీదు అందుకే ఏడుస్తున్నాడు, దేవా నాలో పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలన్న తపన నాలో ఉంది, కానీ నేను అస్థిరుణ్ణి ప్రభువా. నువ్వు పట్టుకుంటే తప్ప, నువ్వు స్థిరపరిస్తే తప్ప, నువ్వు నన్ను నిలబెడితే తప్ప నేను ఉండలేను ప్రభువా. నన్ను స్థిరపరచు, నాలో నూతనత్వాన్ని కలగజేయి. అది స్థిరంగా ఉండాలి, ఏదో కొత్త సంవత్సరం రోజు ఉండిపోయేది కాదు. ఆ నూతనత్వం స్థిరంగా ఉండేలాగా చేయి ప్రభువా అన్నాడు. ప్రియులారా, నిజమైన విశ్వాసి చెప్పండి 2 మాటలు. నూతనత్వం కోసం ప్రయత్నిస్తాడు, 2 నూతనత్వం కోసం ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు? నాలో నూతనపరచు ప్రభువా, నాలో స్థిరత్వం లేదు ప్రభువా, 2 రకాల బ్రతుకుంది ప్రభువా. మందిరంలో ఒకలాగుంటున్నాను, బయట ఒకలాగుంటున్నాను ప్రభువా. ఇది నూతనత్వం కాదు ప్రభువా. బయటికి నేను కుబసాన్ని విడుస్తున్నాను కానీ విషాన్ని వదలలేకపోతున్నాను ప్రభువా. స్వభావం మారట్లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈ స్థిరత్వం నూతనంగా కలగజేయి ప్రభువా. అది నూతనత్వం. అదే జరగకపోతే అదంతా దండగా. నూతన సంవత్సరం ఒక ఫార్స్ లాగా అయిపోతుంది. మంచిది. ఇది తొలి భాగం. చివరి భాగంలో కొన్ని తలంపులు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చేతిలో ఏది పడితే అది తప్పకుండా నూతనమవుతుంది. దేవుని చేతిలో పడింది తప్పకుండా నూతనమవుతుంది. దేవుడు తాను నూతనం చెయ్యలేని దాన్ని చేతిలోకి తీసుకోలేడు. దేవుడు బాగు చేయలేని దాని జోలికే వెళ్ళడు దేవుడు. దేవుడు ఒకటి పట్టుకున్నాడు అని అంటే తప్పకుండా నూతన పరుస్తాడు. కొట్టి అరిచి గీపెట్టిన ఆ నూతనత్వం వచ్చేదాకా వదిలిపెట్టడు. కానీ దేవుడు ఒకడిని వదిలేశాడంటే ఫినిష్. దేవుడు అతను కేర్ చేయలేదని అర్థం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పటి వరకు? క్రీస్తు యేసు దినము వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి ఆ పదం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నారు. మొదటి దినము నుండి మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. నోట్ దట్ పాయింట్. అమ్మా అయ్యా, నిజంగా దేవుడు నీలో ఒక సత్క్రియ ప్రారంభిస్తే ఎప్పటి వరకు కొనసాగిస్తాడు? క్రీస్తు యేసు దినం వరకు. అలాగైతేనే నిన్ను పట్టుకుంటాడు ఆయన. నిన్ను బాగు చేయలేను, బాగు చేయడం ఆయనకి ఇష్టం లేదనుకుంటే అసలు నీ జోలికే రాడు ఆయన. 2. కాబట్టి
నూతనత్వం అనేది క్రైస్తవ జీవితంలో ఒక ఫ్యాక్ట్. నూతనత్వం అనేది క్రైస్తవ జీవితంలో ఒక యాక్ట్. అలా కాకపోతే ఆ నూతనత్వం ఒక ఫేక్. ఫ్యాక్ట్గా అయినా ఉండాలి, యాక్ట్గానైనా ఉండాలి, లేకపోతే ఫేక్ అయినా అయి ఉండాలి. వీళ్ళ గురించే అన్నాడు హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో, అట్టి వానిని నూతన పరచుట అసాధ్యం, ఇంపాసిబుల్. నూతన పరచలేమి కాళ్ళని. ఎరుగున్న వాళ్ళే, తెలుసున్న వాళ్ళే ఇంపాసిబుల్ అంటే దేవుడు వాళ్ళని పట్టుకోలేదు అసలు. కానీ పట్టుకుంటే మాత్రం నూతనత్వం వచ్చేదాకా వదిలిపెట్టాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ నూతనత్వం కొరకు ఆ భక్తుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రియులారా, దేవుని చేతిలో ఏది పడినా అది తప్పకుండా నూతనమవుతుంది. అలాంటి ఒక వ్యక్తిని నేను మీ ముందు పెట్టడానికంటే ముందు కొందరు వ్యక్తుల్ని చెప్తాను. లోకమంతా యాకోబును మోసగాడిగా చూసింది. దేవుడు మాత్రం పుట్టకముందే యాకోబును ఇశ్రాయేలుగా చూశాడు. అందుకే తల్లి గర్భములో ఉండగానే ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడగను. అంటే మోసగాడుగా పుడతాడు, పుట్టినప్పుడు మడిం పట్టుకుంటాడు, మోసగాడవుతాడు, 20 సంవత్సరాలు మోసంలోనే బతుకుతాడు, కానీ టర్న్ అవుతాడు, దెబ్బలు తింటాడు, తన యొక్క తుంటి నరం అది దెబ్బ కొడతాను, తుంటి మీద కొడతాను, విరుగుతుంది, కుంటుతాడు, ఇదంతా జరుగుతుంది, మొత్తానికి మారతాడు. ఎప్పుడు చూశాడు దేవుడు? పుట్టకముందే. అందుకే పట్టుకున్నాడు ఎవరిని? యాకోబుని. ఏశావుని వదిలేశాడు. హీ డింట్ కేర్ ఈశావు. అందుకే గ్రంథకర్త అన్నాడు కదా, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు, నూతనత్వం ఇష్టం లేదు. కానీ నూతనత్వం ఎవరికి ఇష్టం? యాకోబుకి ఇష్టం. నూతనత్వం కలిగి ఉన్న వారి కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ గుర్తున్నాయి ఆ మాటలు? గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్, గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. దేవుడు ఎదురు చూస్తున్నాడు వారి కోసం. మరి మనలో ఆ నూతనత్వం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. మనలో కూడా ఆ తత్వం, ఆ ప్రార్థన, ఆ తపన, ఆ వేదన మనలో నుంచి రావాలి. అప్పుడే మనం ఆయన చేతిలో ఉన్నట్టు లెక్క. అంతేకాదు, రాహాబులో లోకమంతా వేశ్యను చూసింది, కానీ దేవుడు మాత్రం తన వంశావళిలో ఒక లింకును చూశాడు. ముందుగానే చూశాడు ఆయన. రాహాబుని లోకమంతా ఏమంది? వేశ్య అంది. నిజమే, ఆమె వేశ్యే. కానీ ఆ వేశ్యలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఆమె ఆయన చేతిలో పడింది, విశ్వాస వీరురాలయ్యింది. పేతురులో అందరూ పిరికివాడిని చూశారు, కానీ దేవుడు ఒక ధైర్యస్తుడిని చూశాడు. పేతురులో అనగా సీమోనునే చూశారు, కానీ దేవుడు ఎవరిని చూశారు? పేతురుని చూశాడు. దేవుడు అలా అందరినీ ఎరిగినవాడు. ఆ నూతనత్వం కోసం ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంత ప్రయాసపడ్డాడు అని అంటే, ఎంత శ్రమ తీసుకున్నాడంటే, ప్రభువా నన్ను నూతనపరచు. మొదటి శతాబ్దంలో పేతురు అబద్ధం ఆడిన తర్వాత చిన్నపిల్లలు పేతురును ఏడిపించడానికి కొక్కరోకో అని కూసేవాళ్ళు. అలా కూయగానే, మొన్న ఒప్పుకున్నాను కదరా, మళ్ళీ ఏంట్రా కోస్తున్నారు, జాగ్రత్త కోస్తా మిమ్మల్ని అని అనలేదు. కానీ పక్కకెళ్ళి ఏడ్చేవాడంట. రూత్ టక్కర్ అనే రచయిత పుస్తకం రాస్తూ పేతురు గురించి ఇలా చెప్పాడు. ఏడ్చి 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 పేతురు కళ్ళల్లో నుంచి నీళ్లు చారికలుగలాగే ఫిక్స్ అయిపోయినాయి అంట చచ్చిపోయే సమయానికి. ఆ నూతనత్వం కోసం తపన. నిజంగా విశ్వాస అయితే ఆ నూతనత్వం కోసం తపన ఉంటుందండి. నిండా మునిగినాడికి
చలే ఉండదు. వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. నిజంగా విశ్వాస అయితే, ప్రభువా నన్ను నూతన పరుచు. ఏంటి నా బ్రతుకు, నా జీవితం పాతయే కనబడుతున్నాయి, ఏంటి నూతనత్వం కనబడాలి కదా. ఫ్యాక్ట్ కదా అది. ఏది ఫ్యాక్ట్? ఎవడైనా క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టి. అది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఉన్నప్పుడు యాక్ట్ కనబడాలి కదా. ఫ్యాక్ట్ ఉన్నప్పుడు యాక్ట్ కనపడకపోతే అది ఫేక్ కదా. కాబట్టి నాలో ఆ నూతనత్వాన్ని కలుగజేయి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవుడు అందుకొరకే మనలో నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, బర్త్డేలు ఎవరికి చాలామందికి తెలియదు, ప్రాముఖ్యంగా పెద్ద తరం వాళ్ళకి తెలియదు. ఏదో ఒక తేదీ వేశారు, కానీ నూతనత్వం ప్రారంభంలోనే నా మాట చెప్పాను. న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే. ఒక నూతనత్వాన్ని మన జీవితంలో ప్రారంభించటానికి, నిత్య నూతనం అవ్వడానికి, మనము మరి ఒకసారి నూతనపరచబడడానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడుగా. దేవుని చేతిలో ఎవరు పడతారో వాళ్ళు తప్పకుండా నూతనమవుతారు. ఇదివరకున్న అబద్ధాలు ఇప్పుడు కనపడుతున్నాయి అంటే, ఇదివరకున్న దొంగతనం ఇప్పుడు కూడా కనపడుతుందంటే, ఇదివరకున్న బిడియం ఇప్పుడు కూడా కనపడుతుందంటే, ఇదివరకున్న సిగ్గు ఇప్పుడు కూడా కనపడుతుందంటే, ఇదివరకున్న దురుసుతనం ఇప్పుడు కూడా కనపడుతుందంటే, ఏం మారినట్టు స్వభావం? సరే, మారలేదు, మరి అసలు ఆ ప్రయత్నం ఉండాలిగా. ప్రయత్నంతో పాటు ప్రార్థన ఉండాలిగా. రక్షణ పొందకముందు ఏమైతే ఉన్నాయో, రక్షణ పొందామని చెప్పిన తర్వాత కూడా అయ్యే ఉంటే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం థియరీయా? అది ఫ్యాక్టా? ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఒక వాస్తవం. 2 రెళ్ళు ఎంత చెప్పాలి? 4, 3.5, 4.5, 3.9, 2 రెళ్ళు 4. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 5 6 ఎంత? 30. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మ్యాథమెటికల్ ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ దగ్గర కుదరకపోతే ఏం చేయాలి? యాక్ట్లోనికి దిగాలి. దిగి ఏంటి లెక్క తేడా వచ్చింది, మళ్ళా రివైవ్ చేయాలి. మన దగ్గర కూడా అంతే. ఫ్యాక్ట్కి నేను మ్యాచ్ అవ్వట్లేదా, యాక్ట్ దగ్గర ఎక్కడో నేను చేయాల్సింది మిగిలిపోయింది. యేసు ప్రభుని నమ్మిన తర్వాత కొద్ది కాలం గడవచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆ ప్రయత్నం అయితే ఉండాలి. ఆ నూతనత్వం మనలో ఉందా? రక్షణ పొందక ముందున్న పాపాలే ఇప్పుడు కూడా కనపడుతూ ఉంటే, దాని విషయమైన ఆలోచన కానీ ఆచరణ కానీ లేకపోతే, క్రీస్తు యేసునందున్నవాడు, క్రీస్తు యేసునందుంటే నూతన సృష్టి అనే మాటకు అర్థం ఏంటండి అసలు? అది ఇట్స్ ఎ మీనింగ్లెస్ స్టేట్మెంట్ కదా, అర్థం లేని వాక్యం కదా అది. క్రీస్తులో ఉంటే ఎవరు వాళ్ళు? నూతన సృష్టి. ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్ అయ్యాక ఎప్పటికప్పుడు రీక్రియేషన్ కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నన్ను నూతన పరిచు ప్రభా. పర్వాలేదు, నా బాహ్య పురుషుడు కృషించిపోయినా నో ప్రాబ్లం, నా ఆంతర్య పురుషుడు. కానీ చాలామందికి బాహ్య పురుషుడి పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో, బయటికి కనబడే దాని పట్ల శ్రద్ధ ఉంటుందో గమనించండి. Those who take much interest on outer man, they are least bothered about inner man. ఇదొక నియమం. బయట దానికోసం కనపడడానికి ఎక్కువ మంది ఎవరు ప్రయత్నిస్తుంటారో, ఆంతరంగిక విషయాలలో నిర్లక్ష్యంగా ఉంటారు. పేతురు కూడా ఆ మాటే రాశాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాల అను అంతరంగ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి. చెప్పండి, ఏ అలంకారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఇఫ్ యు ఆర్ గివింగ్ మచ్ ఇంట్రెస్ట్ టు యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్, యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇన్వర్డ్ అపియరెన్స్. కానీ ఒక ఆత్మీయుడు బయట దానికోసం ఎక్కువగా ప్రయాసపడడం. మా అమ్మ బ్రతుకున్నప్పుడు ఇలాగనేది,
చూడు బాబు, నీకు ఇంకా 40 ఏళ్ళు కూడా రాలేదు, చూడు ఆయన నువ్వు అంకుల్ అని పిలుస్తున్నావు, ఆయన జుట్టు ఇంకా నెరవలేదు చూడు అని అంది. ఆయన జుట్టు ఆయనకి అప్పటికి 60 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు. ఆయన చుట్టూ 60 ఏళ్ళు కదమ్మా, 60 ఏళ్ళు వచ్చి నెరవలేదంటే, అమ్మ అసలు సీక్రెట్ అది కాదు, నెరవక కాదు, మీరే చెప్పండి. రంగేశాడమ్మా, అది నేను చేయలేను. ప్రియులారా జాగ్రత్త, ఆంతరంగిక స్వభావం పైన నువ్వు ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా బహిరంగ వాటిపైన నువ్వు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నావంటే దేవుని దృష్టిలో ఒక వేషధారివి. నిజంగా ఆత్మీయుడు అయితే అంతరంగం కోసం ఏడవాలి. బయటికి నేను ఎలా కనపడతాను. ఒక పెళ్ళి కొరకు వెళ్తే పెళ్ళి 10:30కి అనేసారు. పాస్టర్ గారు వెళ్ళేటప్పటికి అస్సలు ఆ వాతావరణమే లేదు. 11 అవుతుంటే ఆయన ఇంకా రాలేదేంటని ఇంట్లోకి వెళ్తే పెళ్ళి కొడుకు మీసాలకు రంగేస్తున్నాడు. అక్కడక్కడ నెరిసిని ఉన్నాయంట, దేనికి మీసాలకు రంగేస్తున్నాడు. ఏం అలంకారం అది. ప్రియులారా, ఇది క్రైస్తవ జీవితంలో అంతరంగం ప్రాముఖ్యం. మీరు వేస్తారు వేయకపోతారు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ వాట్ అబౌట్ యువర్ ఇన్వర్డ్ యాటిట్యూడ్, నీ లోపటి సంగతి ఏంటి? దట్స్ ఇంపార్టెంట్ టు గాడ్. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు నాకు, కానీ ఆంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడు? నూతనపరచబడుతున్నాడు. ప్రియులారా, ఇది క్రైస్తవ జీవితం. ప్రార్థన ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. ప్రభు చేతులు ఎవరైనా పడితే నూతనపరచకుండా వదిలిపెట్టడు. ఆ నూతనపరచబడిన ఒక వ్యక్తి గురించి త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం. మనలో నూతనత్వం వస్తే ఇవి కనబడాలి. నూతనత్వం వస్తే ఇవి కనబడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో అక్కడక్కడ నేను చదువుతాను. మొదటి 20 వచనాల్లో మనకెవరు కనిపిస్తారు? సేన దయ్యం పట్టిన మనిషి కనపడతాడు. ఇప్పుడు అతని జీవితంలో ప్రభు కార్యం చేశాడు. కార్యం చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 15వ వచనానికి రండి. 5:15. జనులు చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని ఏంటండి స్వస్థ. ఆ మాటకు నాకు కొంచెం అర్థం చెప్పండి మీరు. స్వస్థ చిత్తుడంటే చిత్తములో స్వస్థత వచ్చింది. స్వస్థ చిత్తుడై అనుందా, స్వస్థ దేహుడై అనుందా? అంటే ఒంటి మీద దెబ్బలే మానలా, గాయపరుచుకుంటున్నాడని ఉంది కదా, ఉందా లేదా? ఒంటి మీద దెబ్బలు మానలా, కానీ మనస్సుకు తగిన దెబ్బలు మారినాయి. చిత్తం మారింది. ప్రభు చేతిలో పడ్డాడు, చిత్తం మారింది. ఆ చిత్తం మారినప్పుడు అతనిలో కనపడే లక్షణాలు ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే పారిపోయేవాడు, లేకపోతే దేవుని సన్నిధిని అసహించుకునేవాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఎక్కడుందా మాట? 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద, అంటే ఈయన ధోని ఎక్కి వెళ్తున్నాడు. జాగ్రత్త గమనించండి. అంతకుముందు ధోని దిగి వచ్చాడు. కొన్ని గంటల ముందు ధోని దిగి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఎదురుపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, బాధపరచబాకు, పో ఇక్కడి నుంచి అన్నాడు. ధోని దిగి వచ్చిన వాడినేమో పో ఇక్కడి నుంచి అన్నాడు. ఇప్పుడు ధోని ఎక్కి వెళ్తుంటే ఏమంటున్నాడు? నేను నీతో ఉంటాను. నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, చిన్నపిల్లోళ్ళలాగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు. యేసుప్రభు అతని ముఖంలోకి చూసి, ఏంట్రా ఏడుస్తున్నావు? బొంగమూతి పెట్టుకొని, యేసుప్రభువా
నేను కూడా వస్తానయ్యా నీతో. అరే పిచ్చి కన్నా, నువ్వు నాతో వస్తే నీ కుటుంబం సంగతి ఏంట్రా? తర్వాత నాతో ఉండే స్థలానికి తీసుకెళ్తాను, కానీ కుటుంబంలో నీకు చాలా పని ఉందరా, వెళ్ళు, అక్కడికి వెళ్ళి పని చేయి. దేవుని సన్నిధిని కోరుకునేవాడు. ప్రియులారా, నిజంగా నీ చిత్తంలో మార్పు వస్తే, నూతనత్వం వస్తే, దేవుని సన్నిధి పట్ల తపన ఉంటుంది. పొద్దుటే లేచి వాక్యం చదవు, ప్రార్థన చెయ్యవు. అసలు ఫోను ఎప్పుడో అమ్మ బాబోయ్ పండుకొని 7 గంటలు అయిపోయిందని లేచి లేవగానే ఫోన్ చేత్తో పట్టుకునేవాడు. నువ్వు మారినట్టు ఏంటండి రుజువు? ఎవడు నమ్ముతాడు నువ్వు మారావంటే? దేవుని సన్నిధి పట్ల, అరే నేను దేవునితో సమయం గడపలేకపోతున్నానే, అంగలార్చు. ఇప్పుడు సాక్ష్యం పంచుకున్న కొంతమందిని మనం విన్నాం కదా, నేను దేవుని సన్నిధికి దూరం అవుతున్నాను, దగ్గర కావాలని ఆశ ఉన్నాను. ఆ ఆశ తపనే లేకపోతే నువ్వు నీలో నూతనత్వం ప్రారంభమైనట్టు ఎట్లా? చిత్తం మారితే బయటకు కనపడే రుజువులు అవి. స్వభావం మారుతుంది. దేవుని సన్నిధి పట్ల తపన. తర్వాత మరొక మార్పు, అంతకుముందు సమాధుల్లో ఉన్నాడు, ఇప్పుడు సంసారంలోకి వెళ్ళాడు. సమాధుల్లో ఉన్నవాడు సంసారానికి వెళ్ళాడండి. అంతకుముందు ఎక్కడ? సమాధుల్లో. జాగ్రత్త, ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. విశ్వాసులారా, పెద్దలైనా చిన్నలైన యవనులైన అందరితో ఒక మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ అలోన్, యూ మస్ట్ బీ అలోన్ ఎయిదర్ విత్ బైబిల్ ఆర్ విత్ గాడ్. ఇఫ్ యు ఆర్ అలోన్ విత్ మొబైల్, యు ఆర్ నాట్ ఎ ట్రస్టెడ్ బిలీవర్. నీవు ఒంటరిగా ఉంటే బైబిల్తోనైనా దేవునితోనైనా ఉండాలి. మొబైల్తో నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అసలు నిన్ను నమ్మకూడదు. నీ అంత జబర్దస్త్ మోసగాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వు మంచివాడివే, అదే చెడగొడుతుంది నిన్ను. నువ్వు మంచిదానివే, అదే చెడగొడుతుంది నిన్ను. ఇందాక అబ్బాస్ గారు సాక్ష్యం చెప్పారు, విన్నారుగా. చూసేవాళ్ళు ఎవరన్నా అనుకుంటారా ఆయన సినిమా చూస్తాడని? అంతే. ఒంటరిగా ఉంటే అంతే, వెళ్ళిపోతావు. అందుకని నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే, జాన్ కురియన్ గారు ఆ మాట చెప్పినప్పుడు, పరిశుద్ధత గురించి చెప్పేటప్పుడు అద్భుతమైన మాట అన్నాడు ఆయన. నేను ఒక నియమం పెట్టుకున్నాను, అదేంటంటే నా భార్య కానీ నా కూతురు కానీ ప్రక్కన లేకుండా ఇంటర్నెట్ ఆన్ చేయకూడదు, టీవీ స్క్రీన్ ఆన్ చేయకూడదు. నేను ఇది ఆన్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు నా పక్కన ఉన్నప్పుడే ఆన్ చేయాలి. అది చిత్తంలో మార్పు అంటే. జరిగిందా ఇది? ఇది జరగకపోతే రక్షణ పొందానని భ్రమపడుతున్నావా? నూతనత్వం అంటే అదే అర్థం. న్యూనెస్ ఇన్ లైఫ్ అంటే అదండి అర్థం. దేవుని సన్నిధి పట్ల ఆ తపన. సమాధుల్లో ఒంటరిగా ఉండేవాడు ఇప్పుడు కుటుంబం మధ్యకి వెళ్తున్నాడు. దాని గురించి మాసిలామణి గారు ఆయన డిఎల్ మూడీ చెప్పిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఇలా చెప్పాడు. ఏమనంటే, స్వస్థపడిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ పిల్లలు ఆట ఆడుకుంటూ ఉన్నారు, అతని పిల్లలు. ఆయన ఊహించి చెప్పాడు డిఎల్ మూడీ గారు చెప్పిన దాన్ని ప్రసంగంలో. డిఎల్ మూడీ గారు మంచి బోధకుడు. ఊహిస్తే ఇలా చెప్పాడు, పిల్లలు ఆడుకుంటూ అమ్మా డాడీ వస్తున్నారు అన్నాడంట. అమ్మ వస్తున్నాడా? వచ్చాడంటే తలకాయ పగల కొడతాడు, నడివే విరగ కొడతాడు, ఏం చేస్తాడో రా. ఎలా వస్తున్నాడు రా అంటే, ఎప్పుడూ వచ్చినట్టు రావట్లేదమ్మా అన్నాడంట. ఏంట్రా సంగతి అని వంట చేసి ఆవిడ హడావుడిగా బయటకు వచ్చి చూసేటప్పటికి నీట్గా డ్రెస్ వేసుకొని వస్తున్నాడు. అరే నాన్నగ పట్టింది 1 కాదు 2 కాదు, వేల దయ్యాలు కదా, ఇదొక కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు రా అని అంటుందట ఆవిడ. అంటా ఉంటే, ఏం చేద్దామమ్మా ఇప్పుడు? లోపలికి వెళ్ళిపోండి రా, తలుపేసుకోండి. తలుపేసేసుకున్నారు. లోపలికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, ఆయన ఊహించి చెప్పాడులేండి. మేరీ ఆవిడ పేరు. అయితే మేరీ అని తలుపు కొడుతున్నాడంట. కొడితే పిల్లలందరూ మంచం కింద ఒకడు, తలుపు చాటున ఒకడు, వంటగదిలో ఒకడు దూరాడు. ఈవిడేమో పై ప్రాణాలు పైనే పోతున్నాయి. తలుపు తీస్తే ఒక బాధ, తలుపు తీయకపోతే ఒక బాధ. తీస్తే లోపలికి వచ్చి ఏం చేస్తాడో, తీయకపోతే ఇరగొడతాడేమో. ఏం చేయాలో అర్థం కాక
అరుస్తూ ఉంది. ఏమండి ఏంటి ఏంటి సంగతి అని అంటే, నేను మారాను మేరీ, నన్ను నమ్ము అన్నాడు. లేదు, ఇలా చాలాసార్లు చెప్పారు, చూడండి మీరు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు, నా ముఖం మీద వాసిపోయింది. లేదు మేరీ, ఈసారి నేను అట్లాంటోని కాదు, నిజంగా నమ్ము, నా జీవితంలోనికి ఒకడు వచ్చాడు, ఆయన వలన నేను మారాను మేరీ, నన్ను నమ్ము. నేను నమ్మలేను, పోనీ చెప్పు, నేను నమ్మడానికి ఏం చేయమంటావు అని అంటే, అదిగో బయట చీపురు ఊడబోతున్నాను, వాకిలు ఊడిచి రండి అందంట. ఈ అల్లరోడు వెళ్ళి వాకిలంతా ఊడిచి, ఇదిగో చూడు, కిటికీలో నుంచి చూడు, తలుపు తీయకుండా చూడు అన్నాడంట. తలుపులో నుంచి చూస్తే, కిటికీలో నుండి చూస్తే ఊడ్చేశాడు. అదిగో అక్కడ ఆరేసిన బట్టలు ఉన్నాయి, అవన్నీ మడత పెట్టండి అన్నాడంట. బట్టలు పీక్కోవడం తెలుసు, చింపేయడం తెలుసు, కానీ బట్టలు మడత పెడతాం తెలియదు. బుద్ధిగా మడత పెట్టి, ఇదిగో మడత పెట్టాను, ఇక్కడ పెట్టాను అన్నాడంట. మూడవది కుదరక, అక్కడ కొన్ని అంట్లు వదిలేశాను, అవి తోము అన్నాడంట. అంట్లు తోముతూ అన్నాడు. ఇవన్నీ నిర్ధారించుకున్నాక అప్పుడు తలుపు తీసిందంట. లోపలికి వచ్చి మొదటిసారి తనను పిల్లలను కౌగలించుకొని, నిజమే మీ భయానికి కారకుణ్ణి నేనే, కానీ ఇప్పుడు నా చెప్పండి మనస్సు మారింది, నా బుద్ధి మారింది. ఎంత ఎందుకు చెప్పానంటే, దేవుని చేతిలో ఎవరు పడతారో వాళ్ళ మనస్సు మారుతుంది. అది నీ స్వభావం మారలేదంటే నువ్వు దేవుడి చేతిలో పడలేదని అర్థం. దేవుడి చేతిలో పడిన ఏ ఒక్కని స్వభావం అయినా తప్పకుండా మారుతుంది. మారిందా? రక్షణ పొందక ముందు ఏమైతే ఉన్నాయో అవే కనబడుతూ ఉంటే నూతన సృష్టి ఎలాగూ? హౌ డేర్ యు ఆర్ టు ప్రొక్లైమ్ దట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. అంతకుముందు అబద్ధాలు ఇప్పుడు కనపడుతున్నాయి, అంతకుముందు మోసం ఇప్పుడు కనపడుతుంది, అంతకుముందు చేసే అల్లరి పనులు ఇప్పుడు కనపడుతుంది, అంతకుముందు అవిదైతే ఇప్పుడు కనపడుతుంది. కొత్త సృష్టి ఎక్కడా? అది ఫ్యాక్ట్. మరైతే అది లేనప్పుడు ప్రయత్నం ఉండాలిగా, యాక్ట్ ఉండాలిగా, ప్రార్థన ఉండాలిగా. ఏంటి ప్రభువా నేను ఇట్లా ఉన్నాను అన్న బాధ ఉండాలిగా. దేవుని చేతిలో పడింది తప్పకుండా నూతనమవుతుంది. ప్రియులారా, అర్థమైందా? ఇది మనం ఎరిగి ఉండాలి. సన్నిధికి అసహ్యించుకునేవాడు సన్నిధిని ప్రేమిస్తున్నాడు. ఒంటరిగా ఉండేవాడు ప్రజలలో ఉండడానికి, కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నావా? అయితే ప్రభువుతో ఉండంతే. ఫోన్ వచ్చిందా? మీ అమ్మ ముందో నాన్న ముందో మాట్లాడు, నీ భార్య ముందో భర్త ముందో మాట్లాడు. ఫోన్ చూస్తున్నావా? నీ ప్రక్కన భార్యనో భర్తనో పెట్టుకో. అది మార్పు చెందిన జీవితం. ఇది లేకుండా నేను కూడా రక్షణ పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి, మునిగానండి అంటే నిజంగా మునిగావు, రేపు ఇక్కడ జలంలో మునిగావు, అక్కడ జ్వాలల్లో మునుగుతావు. స్వభావములో మార్పు, అది రక్షణ అంటే. తీతుకు రాసిన పత్రికలో ఆ మాట అర్థమైందా? 3:5 ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. తీతు పత్రిక 3:5 కాక కృపచొప్పుననే ద్వారాను పరిశుద్ధాత్మ ఏం కలుగజేయట ద్వారా? అందరు చెప్పండి అన్నమాట. కలుగజేయట ద్వారాను మనలను రక్షించు. రక్షణ అంటే ఏంటి? నూతన స్వభావం రావడం. బాప్తిజం తీసుకోవడం కాదు, నేచర్ మారడం, స్వభావం మారడం. నిక్కీ క్రూజ్ అనే భయంకరమైన రౌడీ, ఎంత భయంకరమైన వ్యక్తి అంటే చెప్పలేం. నీగ్రో వాళ్ళు ఎట్లా అంటే 5 రూపాయలకు ఒక మర్డర్ చేయమంటే చేసేస్తారు. అయితే దొంగలు చూసి ప్రేరేపణ పొంది దొంగగా ఉంటే దర్జాగా బతకొచ్చని దొంగల ముఠాలు వచ్చి అరటాకి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, ఎలాంటి వాటిని పడితే అలాంటి వాడిని చేర్చుకోవయ్యా, అల్లా టప్పవాడిని మా దగ్గర చేర్చుకోవాలంటే కొన్ని పరీక్షలు ఉంటాయి అన్నారు. ఏ పరీక్ష అన్నా పాస్ అవుతాను అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, అయితే మొదటి పరీక్ష చెప్తున్నా విను, నిన్ను ఒక గదిలో పెడతాం, నువ్వు ఒక మూల ఉంటావు, నీ కళ్ళకి గంతలు కడతాం, గంతలు కట్టాక ఒక కత్తి తీసుకొని 1 2 3 అని నీ మీదకి విసురుతాం, నువ్వు అప్పుడు తప్పించుకోవాలి. విసిరేవాడికి కళ్ళకు గంతలు ఉండవు, తప్పించుకునే నీకు కళ్ళకు గంతలు ఉంటాయి. చచ్చిపోతే మా పూచి కాదు. అది టెస్ట్ నెంబర్ 1. టెస్ట్ నెంబర్ 2,
నీ బట్టలన్నీ ఊడదీస్తాం, కడ్రాయర్ మీద పెడతాం, కాళ్ళకి తాడు కట్టి పైకి వేలాడదీస్తాం. బలిష్ఠులైన ఇద్దరు బలమైన రబ్బర్ ముక్కలు తీసుకొని నీ వీపు మీద కొడతారు, 100 దెబ్బలు కొడతారు, ఓర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏ టెస్ట్ కావాలో చూడు అంటే తను రెండో పరీక్ష కోరుకున్నాడు. ఎందుకంటే కళ్ళు మూసుకున్న తర్వాత కత్తి విసిరితే విసిరేవాడికి చూస్తూనే ఉంటాడు, కానీ తప్పించుకునేవాడికి లేదు. చచ్చిపోతానని భయం వేసి ఎట్లో కట్ట దెబ్బలు తప్పించుకోవచ్చని వేలాడదీశారు. కిందకి వేలాడుతున్నాడు. బలంగా ఉన్న ఇద్దరు మనుషులు, బ్లాక్స్ సహజంగా బలంగా ఉంటారు, అథ్లెటిక్ బాడీ, రబ్బర్ తీసుకొని కొడితే ఒక్క దెబ్బకి చర్మం ఊడొచ్చింది. అది తేరుకోకముందే రెండో వాడు మళ్ళీ రెండో దెబ్బ వేశాడు. కరెక్ట్గా దాని మీద పడింది, రక్తం చివుని చిందింది. పళ్ళ బిగువున 100 దెబ్బలు ఓర్చుకున్నాడు. అలాంటోడు, స్టోరీ కట్ షార్ట్ చేసి చెప్తున్నాను, మారు మనసు పొందాడు. బైబిల్ చదువుకుంటుంటే వీళ్ళు వచ్చిన మార్పు నిజమైందో కాదో తెలుసుకుందామని ఒక చిన్న పిల్లోడు వచ్చి వేడి టీ నెత్తి మీద పోసాడు. పాత పురుషుడు ఒక్కసారి లేచాడు. ఇదివరకైతే ఏం చేసి ఉండేవాడు, ఒక్క గుద్దుకి చంపి ఉండేవాడు. వెంటనే జ్ఞాపకం వచ్చింది, నేను నూతనమైన వ్యక్తిని కదా. పళ్ళు బిగించుకొని ఇలాగన్నాడు, గాడ్ బ్లెస్ యూ మై సన్. కాలిపోతుంది, తల కాలుతుంది, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నిన్ను దీవించుగాక. ఏంటా చేంజ్, ఏంటా మార్పు? ఏం మారింది? మనస్సు. అది న్యూ ఇయర్ అంటే. ఇది మారకుండా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే ఏం ఉపయోగం? క్యాలెండర్ మారింది, క్యారెక్టర్ మారాలి కదా. అంతేకాదు, ఇతను అల్లరి చిల్లరగా ఉండేవాడు, నెమ్మదిగా కూర్చున్నాడు. అంతేకాదు, అంతకుముందు సాతాను సంబంధమైన దూషణ చేసేవాడు, ఇప్పుడు ప్రకటించేవాడయ్యాడు. అదంతా రాయబడి ఉంటుంది, మనం ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. నేను చెప్పదలిచిన మాట ఒకటే, దేవుని చేతిలో ఎవరు పడినా వాళ్ళు ఏమవుతారు? నూతనమవుతారు. నా ప్రశ్న ఏంటంటే, నూతనమయ్యే ఈ కోవలో నీలో వచ్చిన నూతనత్వం ఎంత? అదే అప్పుడు వాళ్ళని చూసి దేవుడు సంతోషపడతాడు. వాళ్ళ కొరకే నూతనమైన యెరూషలేమను పరిశుద్ధ పట్టణం, నూతన ఆకాశం, నూతన భూమి ఎవరి కోసం? వాళ్ళ కోసమే. ఆ నూతనమైన స్థలంలోనికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇక్కడున్న యవన బిడ్డలారా, పెద్దవాళ్ళలారా, మీరు రక్షణ పొందకపోతే నూతనత్వం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ నూతనత్వం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నూతన జన్మిస్తాడు. అయితే నూతన జన్మలో నువ్వు ఎదుగుతూ ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఆయన కోరుతున్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. నీ ప్రయత్నం ఉండాలి, నీ ప్రార్థన కూడా ఉండాలి. ఇది నూతన సంవత్సరం యొక్క సందేశం. మరి నూతనత్వంలో ఎంతవరకు ఎదిగాం మనం? దేవుని చేతిలో ఎవరు పడినా వాళ్ళు ఏమవుతారు? నూతనమవుతారు. మరి మనలో ఆ నూతనత్వం వచ్చిందా? నూతనత్వంలో మనం మార్పు పొందామా? ప్రియులారా, ఒక వ్యక్తి గురించి నేను ఒక దేశం గురించి చరిత్రలో చదివాను. వారు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వాళ్ళందరూ వారు అంతకుముందు చేసిన దొంగ పనులన్నీ కూడా ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో దొంగ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి అప్పగించారట. ఏంటి మారింది వాళ్ళల్లో? మనస్సు. అది దేవుడు కోరుకునేది. ఆ నూతనత్వాన్ని మనలో నుంచి కోరుకుంటున్నాడు. ప్రభువా, నాలో ఆ నూతనత్వాన్ని ఇవ్వు. అదే న్యూ ఇయర్, అదే న్యూ ఇయర్, అదే న్యూ ఎరా. లేకపోతే మన జీవితంలో అర్థం లేని న్యూ ఇయర్ అయిపోతుంది. అందుకే ఈ మాట, ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి. మళ్ళీ అర్థం అవటానికి చెప్తున్నాడు, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయిన. మరి ఏం కొత్తదనం వచ్చింది? బట్టలు మారిని, కుబసం పోయింది, మరి విషం లోపల స్వభావం, అంతరంగ స్వభావంలో మార్పేది. బయటికి మారుతున్నావు, లోపల మార్పేదని దేవుడు అది కదా కోరుకునేది.
అందుకే అన్నాడు, మనుషులు ఏం చూస్తారు? పై రూపం. దేవుడు ఏం చూస్తాడు? హృదయం. మరి హృదయం చూసే దేవుడికి ఏం కనపడతాయి? నేను ఏం బట్టలు వేసుకున్నానో కనపడదు, నా ముఖానికి ఏం మేకప్ వేసుకున్నానో అది అవసరం లేదు, ఇంకా నేను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నానో అది అవసరం లేదు. నా హృదయం ఎలా ఉందో అదే దేవుడు చూస్తాడు. దేవుని వాక్యం వింటున్న సోదరులారా, నూతనమైన పరిశుద్ధ పట్టణం రాబోతుంది. ఒకటి మాత్రం వాస్తవం, నూతన జన్మ కలిగిన వారు నూతనత్వంతో సాగిపోతున్న వారి కోసమే నూతనమైన పట్టణం. వారే అక్కడికి వెళ్తారు. ఆ నూతనత్వం కొరకు మనం ప్రయాసపడదాం, ప్రాకులాడదాం. మనం కూడా ఈ ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, సంవత్సరాలు అయిపోతున్నాయి, నీ కార్యాన్ని నాలో నూతనపరచు. ప్రభువా, నేను చంచలమైన మనసు కలిగిన వాడిని, 2 రకాలుగా బ్రతుకుతున్నాను, నాలో స్థిరమైన బుద్ధి నూతనంగా పుట్టించవా అని ప్రభువుని అడుగుదాం. తల వంచండి, ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.